అమ్మ ఎలా అనిపించింది 30 రోజులు బాబు పరిపాలన ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాబు గారి పరిపాలనకి ఏమండి ఎమ్మటే ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాడు. మేము 2018లో బాబు గారి హయాంలో పశు సఖీలు అనే స్కీమ్ ద్వారా ఉద్యోగాల్లో నిర్మించి ఏదో మాకు మహిళల్ని చేయూతనిచ్చి ఒక అభివృద్ధి చేద్దామనే ఒక మంచి మనసుతోటి బాబు గారు పశు సఖీలు అనే స్కీమ్ తీసుకొచ్చి ఉపాధి 6400 మందికి ఉపాధి కల్పించాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక నిర్దాక్షిణంగా మహిళలను కూడా చూడకుండా తీసేసింది. 5 సంవత్సరాలు వాళ్ళ ఆఫీసుల చుట్టూ వాళ్ళ మంత్రుల చుట్టూ తిరిగితే మీకు టీడీపీ హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి, మీకు అందుకే మేము తొలగిస్తున్నామని చెప్పి తీసేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. రోజా గారు ఉన్నారు కదా, మహిళలకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు కదా. మేము రాష్ట్రం వ్యాప్తంగా 6400 మంది మహిళలు బీసీ ఎస్టీ మైనార్టీ నిరుపేద కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళలు నిర్దాక్షిణంగా ఉద్యోగాల నుంచి తీసేసినప్పుడు ఈ మహిళా మండలి అధ్యక్షురాళ్ళు వీళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళు మాకు న్యాయం చేసింది ఎక్కడ? మాకు చేయలేదు. 6 నెలల పాటు ధర్నా చౌక్లో ధర్నాలు చేసాము, మమ్మల్ని పట్టించుకోవడం లేరు. కానీ ఈరోజు మన బాబు గారు గెలిచారు, కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని మేము ఇవాళ ప్రజా దర్బార్కు రావడం జరిగింది. అంటే లోకేష్ గారు సదుపాయాలు ఎలా చేశారు, రిసీవింగ్ ఎలా చేశారు? మీకు న్యాయం చేస్తానమ్మా, మీకు తక్షణం న్యాయం చేస్తాను, మీరు సెర్పు ద్వారా తీసుకోబడ్డారు, తీసేశారు కాబట్టి మా అన్యాయం జరిగింది కాబట్టి మీకు న్యాయం చేస్తానన్నారు. మేము ఇంకా సభాముఖంగా తెలియజేసుకోవటం, లోకేష్ బాబు గారు మమ్మల్ని ఆదుకొని మా యందు దయించి మా పశు సఖీల్ని గుర్తించి మన ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం చేస్తారని మేము 5 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేశాము. మాకు న్యాయం చేయాలి, మా ఉద్యోగాలు మాకు ఇప్పించి మళ్ళీ మమ్మల్ని కొనసాగించాలి. అలాగే పశుసంవర్ధక శాఖ మినిస్టర్ గారైన అచ్చెన్నాయుడు గారికి కూడా మేము ఇట్లా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అయ్యా, మాకు గత ప్రభుత్వంలో మమ్మల్ని తొలగించడం జరిగింది. 2018లో బాబు గారు ఉన్న హయాంలో మమ్మల్ని పశు సఖీలుగా తీసుకున్నప్పుడు వర్క్ అంతా మినీ గోకులాలు, రైతులకి డాక్టర్లకి మధ్య వారధలిగా పశుగ్రాస క్షేత్రాలు, పోతే దానా, సైలేజ్ గడ్డి ఇలాంటి కార్యక్రమాలు, మినీ గోకులాలు ఇవన్నీ మా చేత చేపించారు బాబు గారు. అలాగే ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని కొనసాగించి మా ఉద్యోగాలు మాకు వచ్చేలా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బాబాయ్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు 30 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఈ చంద్రబాబు అతను మీరేంటంటే జగన్ గారు రోడ్లు వేయకుండా నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన రోడ్లు బాగా అభివృద్ధి చేస్తాడని మా నమ్మకం. బాగా రోడ్డు మరీ దానంగా ఉన్నాయి. మరి జగన్ పరిపాలన 5 సంవత్సరాలు మంచిగా చేశాను అంటున్నాడు కదా జగన్, అంటున్నాడు వాళ్ళ కింద మంత్రులు ఎంపీలు వీళ్ళందరూ అంటున్నారు కదా. లేదు, రోడ్లు మరీ అద్దానం ఉన్నాయి. లేకపోతే రైతులకి డబ్బులు దీన్ని బాగా చేశాడు, అభివృద్ధి చేశాడు, రోడ్లు పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు వచ్చాక నమ్మకం ఉందా మీకు అంతా న్యాయం చేస్తాడని? న్యాయం చేస్తాడని మేము ఉద్దేశం అటు పోలయం. లోకేష్ గురించి ఏం చెప్తావు? లోకేష్ గారు, నారా లోకేష్ గారు. నారా కలవలేదంటే మేము అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చావు? మేము దుగ్గిరాల మండలం చింతలపూడి ఇంజనీర్ కాలేజీ ఉంది మా ఊరు. మరి ఏం చేయలేదా 5 సంవత్సరాల్లో? ఏం చేయట్లేదండి. డబ్బులకే అతను అమ్మఒడి అమ్మఒడి అని కానీ రోడ్లు పట్టించుకోవాలి, రోడ్లు అద్దానంగా ఉన్నాయి. మీ నమ్మకం ఉందా మరి డెవలప్మెంట్ అభివృద్ధి జరిగితే నమ్మకం ఉందా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద? జగన్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాగా చేస్తారని చెప్పి, పరిపాలన అభివృద్ధి చేస్తారని చెప్పి మాకు ఉద్దేశం. పవన్ కళ్యాణ్ మరి సినిమాలు చేసుకునేవాడుగా మరి దీంట్లోకి వచ్చాడు, చేస్తాడంటావు, మంచి పనులు చేస్తాడు, అవన్నీ చేస్తాడు, చెయ్యాలనేగా మేము దాన్ని ఓకే చేసింది.